క్రీస్తులో అందరికీ దేవుని వందనాలు. కీర్తనలు 34 కీర్తన 17వ చరణం చదువుతుంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి ఈ జీవితంలో మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. ఒక రకమని కాదు, ఈ విధంగా శ్రమ వస్తుంది మనకి తెలియదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు మొరపెట్టినప్పుడు నేను వింటాను, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ శ్రమ వచ్చినా నేను వారిని విడిపిస్తాను అని చెప్తున్నాడు. మరి నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం నీతిమంతులమేనా? నీతిమంతుడు ఎవ్వడు లేడు, ఒక్కడు లేడు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు. ఆయన తేరి చూసినప్పుడు మన పాపాలన్నీ కనబడుతున్నాయంట. మరి నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్తున్నాడు దేవుడే. నీతిమంతుడు మొరపెడితే నేను వింటాను అంటున్నాడు. మరి మనం నీతిమంతులుగా ఎలా మారాలి? మనం నీతిమంతులు అని మనం ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నాం అందరం. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటామంటే, మనమందరము నీతిమంతులమే అనుకుంటాం కదా. వాక్యం చెప్తుంది ఏంటంటే, నా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా నేను తీర్చాను అని చెప్తుంది. మరి నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్తూనే నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు నేను వింటానని వాక్యం చెప్తుంది. మరి కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్లయితే, ఈ 4 కనుక నీలో ఉండగలిగితే నువ్వు నీతిమంతుడు అని అనుకోవడానికి అంటే నా మాట, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు కదా. ఒక సామెత ఉంది, గుడ్డి కంటే మెల్లమేలు అని. మరి నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్పిన దేవుడే నీతిమంతుడు మొరపెట్టినప్పుడు నేను వింటాను అని చెప్తున్నాడంటే, మనలో కొన్ని లక్షణాలు మనము కలిగి ఉండాలి. పోయిన వారం మనం తెలుసుకున్నాం. మనం క్రైస్తవులు అని పిలవడానికైనా, లేకపోతే ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలన్నా ఒక 7 సూచనలు మనలో కలిగి ఉండాలని మనము పోయిన వారము తెలుసుకున్నాం. మరి ఈ వారం కూడా మనము ఒక 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ 4 గనక మనము చేయగలిగితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మనకు వచ్చిన ప్రతి శ్రమలో నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు. మరి మొదటిగా చూసినట్లయితే కీర్తన 56వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది కదా. ఏదో ఒక భయం, ప్రాణ భయం కావచ్చు, ఆస్తి భయం కావచ్చు, ధన భయం కావచ్చు, ఆరోగ్య భయం కావచ్చు, పిల్లల భయం కావచ్చు. ఏదో ఒక రకంగా అందరం భయం లేకుండా అయితే లేవు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక శ్రమ కానివ్వండి, ఏదో ఒక ఇబ్బంది. ఆయన నాకు భయము వచ్చినప్పుడు, నాకు భయము కలిగినప్పుడు నేను యెహోవాను ఆశ్రయిస్తున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను. భయము సంభవించినప్పుడు ఆశ్రయించడం మేలే, కానీ భయం వచ్చినప్పుడు దేవుని మనము విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. కాబట్టి మొదటిగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది, దేనికోసమైనా కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేదానిగా మాత్రము ఉండకూడదు. ఎన్నో రకాలుగా శ్రమలు వస్తాయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు. మన ఇంట్లో వారి నుంచి కూడా మనకి ఒక్కొక్కసారి శ్రమ సంభవిస్తుంది. నీవు మందిరానికి పోవడానికి లేదు, మన మధ్యలోనే ఉంది బిడ్డ. కొద్ది దినాలు మందిరానికి రాలేకపోయింది, ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోలేదు మందిరానికి రావడానికి. అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే తల వంచాల్సి వస్తుంది. ఎందుకంటే భర్తకి భార్య లోబడాలి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం దేవుడి కోసం ఎవరినైనా మనము విడిచిపెట్టేలా ఉండాలి. జీవకిరీటం ఎవరిది వారిదే. నిన్ను బట్టి నీ బిడ్డకి రాదు, నిన్ను బట్టి నీ భర్తకి రాదు. నీ యొక్క సాక్ష్యం నీదే, నీ యొక్క జీవితం నీదే. మొన్న 7 మాటల గురించి మనము చెప్పుకున్నాం. ఎంతమంది రాసుకురండి, మీకు తెలిసిన వరకు రాసుకురండి అన్నప్పుడు 4 మాత్రమే రాసుకొచ్చారు. అందరూ విన్నారు, కానీ రాసుకొచ్చింది 4. కెజిఆర్ రాసింది, కానీ వాళ్ళ తమ్ముడు రాయలేదు. అంటే మా అక్క రాస్తే చాలే అనుకున్నాడేమో. మరి ఎస్తేరమ్మ రాసింది, వాళ్ళ కొడుకు రాయలేదు. అంటే ఒకరి రక్షణ ఒకరిదే, ఒకరి బహుమానము ఒకరిదే. ఇద్దరికి సపరేట్గా ఇస్తాడు దేవుడు. ఈ మిద్యానీయులు మనం చెప్పుకున్నాం. మిద్యానీయుల గురించి ఒకరోజు చెప్పుకుంటామని. మిద్యానీయులు ఎందుకు ఇలా మారిపోయారంటే, ఇస్సాకుకేమో దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆస్తిని పంచాడు.
మిద్యానీయులకి అంటే కెతూరా పిల్లలకి ఏం మార్చాడంటే బహుమానాలు ఇచ్చాడంట. ఇద్దరికి ఆస్తిని పంచలేదు ఆయన. అంటే సమానత్వం ఉండాలి. మా అమ్మకి ఇస్తే నాకు ఇచ్చినట్లే, మా చెల్లికి ఇస్తే నాకు ఇచ్చినట్లే, మా అక్కకి ఇస్తే నాకు ఇచ్చినట్లే మాత్రం దేవుని విషయంలో ఉండదు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి జీవితం వాడిదే. కాబట్టి మనకి అడ్డంకులు ఎన్నో వస్తాయి మందిరానికి పోకుండా చేయడానికి. కానీ దేవుని విషయం నుంచి మనం ఎడబాపేది ఏదైనా కూడా అది మనకి వద్దు. హల్లెలూయా. అది భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా కానీ నన్ను మించి అంటే ఇప్పుడు నువ్వు దేవుని కోసం వాడి మాట విని ఆగిపోయావు అంటే మరి నువ్వు ఎవరికి ఎక్కువ విలువిచ్చినట్టు? నీ దేవునికి ఎక్కువ విలువిచ్చావా? ఆ మాటకి ఎక్కువ విలువిచ్చావా? కాబట్టి నిన్ను ఆపేది ఏదైనా కూడా నువ్వు వాళ్ళని విడిచిపెట్టే వాళ్ళగా ఉండాలి. అంతేగాని నాకు నా భర్తే ముఖ్యం, నాకు నా బిడ్డలే ముఖ్యం, దేవుడికి తెలుసులే, దేవుడే కదా నాకు ఈ భర్తనిచ్చింది, దేవుడే కదా నాకు బిడ్డలు ఇచ్చిందంటే కుదరదు. శద్రక్ మెషక్ అబద్ధకుల గురించి మనం చదువుకున్నాం కదా. ఏమన్నారు? రాజా, నీవు నన్ను ఈ అగ్నిగుండంలో వేసినా కూడా నేను నీ ప్రతిమకైతే మొక్కను. చంపుతావా? మహా అయితే నా దేహాన్ని చంపుతావు, నా ఆత్మని చంపలేవు అన్నాడు. విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. అగ్నిలో వాళ్ళకు తోడుగా ఉన్నాడు. దానియేలుని ప్రార్థన చేయొద్దని సింహం బోన్లో వేస్తారన్నారు, అయినా విడిచిపెట్టాడు దేవుణ్ణి. అంటే దేవుని కోసం ప్రాణాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కోసము దేవుని తప్ప ఇంకా దేన్నైనా విడిచిపెట్టేవారుగా ఉండాలి. దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. కాబట్టి మొదటిగా నీవు నీతిమంతుడు ప్రార్థన చేస్తే నేను వింటాను అని చెప్పినప్పుడు మొదటిగా నీలో ఉండే లక్షణం ఏంటంటే నీవు దేన్నైనా విడిచిపెట్టి కానీ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టే దానిలో మాత్రం ఉండద్దు. అదే 56వ కీర్తన మన కిందకు చదువుకుంటా వస్తే 9, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. హల్లెలూయా. నువ్వు మొరపెడతావు దేవునికి, ఆపద దినం వచ్చింది, ఆ దినము నువ్వు దేవుని వేడుకుంటావు. దేవుని వేడుకున్నప్పుడు నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అని వచ్చింది. ఎటువంటి సమస్య అయినా సరే, అది ఎటువంటి కష్టమైనా సరే దేవుడు దాని నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ శత్రువులే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే మాట 12 చదివితే చూస్తే, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచున్నట్లుగా జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి మొరపెడతావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తావో, శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పిస్తాడు. మరణకరమైన వ్యాధి అయినా, మరణకరమైన పరిస్థితి అయినా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే మొరపెట్టలేకపోతున్నాం, మనమే దేవుని ఆశ్రయించలేకపోతున్నాం. కాలు జారే చోటులో ఉన్నా కూడా నీవు ఏం పడవు, కదలపడవు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను నీ ఎడమ ప్రక్క 10,000 మంది కూడిన అపాయం ఎద్దకి రాదు అని చెప్తుంది వాక్యం. మన అదే జరిగింది. ఆ ఫ్లైట్లో అంతమంది చనిపోతే ఒక్కడు మాత్రం బ్రతికొచ్చాడు లేదా? సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి మన మధ్యలో. ఆ ఒక్కడు ఎట్లా బ్రతికొచ్చాడు? ఇట్లా ఉంటే కొన్ని కార్యాలు అమ్మో జరుగుతాయా అనుకుంటాం, జరుగుతాయి. ఎప్పుడంటే సంపూర్ణంగా నీవు దేవుడిని అనుకున్నప్పుడు, నీవు సంపూర్ణంగా నీవే నాకు దిక్కని దేవుడికి నీవు మొరపెట్టినప్పుడు. కాబట్టి మొదటిగా మనము దేవుని తప్ప దేన్నైనా దేవుని కోసము విడిచిపెట్టే వారిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే అదే 55 కీర్తన 17వ వచనం చదువుతున్నాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించను. ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు? ఇప్పుడు సాయంకాలమేనా, మధ్యాహ్నం, ప్రొద్దున, రాత్రి. అంటే దేవునికి ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉందా? కొంతమంది చెప్తారు ఈ సమయంలోనే చెయ్యి అంటే కొన్నిటికి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది కదా. అలా కొన్ని సమయాలు ఫస్ట్ క్లాస్ వినేదానికి లాస్ట్ క్లాస్ వినేదానికి చాలా తేడా ఉంటుంది. ఎంత ఎనర్జీగా వింటామో ఫస్ట్ క్లాస్ని, అదే వచ్చే కొద్ది నీరసం వస్తుంది, ఓపిక వస్తుంది, ఎప్పుడెప్పుడు సమయం అయిపోతుందా, పడుకుందామా, ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మొదటి జాము నిన్ను ఎందుకు ప్రార్థన చేయమంటారంటే అప్పుడు నీవు కొంచెం యాక్టివ్గా ఉంటావు, దేవునితో నువ్వు ఎక్కువసేపు సంభాషించగలుగుతావు. అందుకే మొదటి జామున నిన్ను ప్రార్థన చేయమంటారు. అంతేగాని తర్వాత చేస్తే వినను అని కాదు దాని అర్థం. ఏ సమయమున అసమయములో నీవు దేవునికి ప్రార్థన చేసేదానిలా ఉండాలి. పౌలుని చెరసాలలో వేసినప్పుడు సంఖ్యలతో బంధించేశారు.
జైల్లో ఉన్నారు వాళ్ళు కదా. జైల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు నన్ను ఎవరు విడిపిస్తారు, ఇప్పుడు నన్ను ఎవరు తప్పిస్తారు, నేను ఎలా బయటికి వెళ్ళాలి, నాకు బెయిల్ ఎట్లా వస్తుంది, ఇన్ని ఆలోచిస్తున్నాడు ఆయన. అది ఏ సమయము? బాధపడే సమయము, దుఃఖపడే సమయము, భయపడే సమయము, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనుకునే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. హల్లెలూయా. ఆరాధించే దేవుడిని మనము ఎప్పుడు కూడా, ఏ సమయంలో కూడా ఆరాధించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు నువ్వు ఆరాధించిన చేసినా, ఎప్పుడు నువ్వు దేవునికి స్తుతి చెప్పినా ఆయన వినడానికి సిద్ధముగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు. ఈ సమయం అనే కాదు, ఈ యొక్క క్షణం అనే కాదు, ఈ యొక్క దినమనే కాదు, ఏ సమయమైనా కదా. మొన్న ఒక సాక్ష్యం విన్నాను. ఆమె చిన్నప్పటి నుంచి 2 బిడ్డలను, భర్త లేడంట, 2 బిడ్డల్ని చాలా చక్కగా పెంచిందంట. పెంచినప్పుడు ఆ బిడ్డకి మంచి ఉద్యోగం వచ్చి బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఆ మధ్యాహ్నం 2:30 ఆ టైంలో ఫోన్ వచ్చిందంట. నీ కొడుకు బెంగళూరులో ఉన్నాడు కదమ్మా, జాబ్ చేస్తాడు కదా, హార్ట్ అటాక్ వచ్చింది, ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామంటే ఆమె అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేసిందంట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే నాకు చాలా సమయం పడుతుంది, నా కొడుకు నేను పక్కనే ఉంటే ధైర్యం ఉంటాడు, వాడు కొంచెం బాగుపడతాడు ప్రభువా, కాకపోతే నేనైతే నా బిడ్డ దగ్గరికి పోలేను కానీ ఈ సమయంలో అంటే వెంటనే. కానీ ఏం పోతుందంట ఆమె చెప్పిన మాట, నా ప్రార్థన అయితే హల్లెలూయా, నా ప్రార్థన అయితే నా బిడ్డ దగ్గరకు పోతుంది అని చెప్పి ప్రార్థన చేసిందంట. అక్కడే ఎక్కడైతే ఆ మాట వినిందో అక్కడే కూర్చొని ప్రార్థన చేసిందంట. స్టంట్ లేదంట, సర్జరీ లేదంట, ఏమీ లేకుండా ఐసీయూలో ఉన్నవాడు క్షేమంగా బయటకు వచ్చాడంట. హల్లెలూయా. దేనివల్ల ఏంటది? ప్రార్థన వల్ల. ఇంకొక సాక్ష్యం చెప్పనా? నాదే ఆ సాక్ష్యం, ఇక్కడ నిలబడి చెప్తున్నానే కానీ నా సాక్ష్యం ఇది కూడా. నేను ట్రైన్లో పోతుంటా ప్రతి రోజు, కానీ మంగళవారం శుక్రవారం డబల్ డెక్కర్ అని ఒకటి ఉంటుంది, ఏసీ ట్రైన్. ఏసీ ట్రైన్ దాంట్లో ఎక్కకూడదు, దాంట్లో మాకు ఎక్కేదానికి పర్మిషన్ లేదు, ఫుల్ ఏసీ. ఎక్కేసామన్నమాట. ఎక్కేసిన తర్వాత ఆ ఎక్కేటప్పుడే బాయ్స్ ఉంటారు కదా, అందులో బెడ్షీట్స్ మార్చేవాళ్ళు, పంచేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇది ఎక్కకూడదు అని చెప్తున్నాడు. అయినా మేము ఎక్కేస్తాం. ఎక్కేస్తే ఆయన చెప్పాడు, ఉండండి నేను పోయి ఆమె టీసీని తీసుకొస్తాను, నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి వెళ్ళాడు అనమాట. చెప్తాడో చెప్పడం మాకు తెలీదు. అందులో ఒక 13 మంది ఎక్కాము. ఎక్కితే ఆ పక్కన ఒక ఆమె ఉంది. ఆమె ఎట్లుందంటే అంటే జాబ్ చేసే ఆమెలా అనిపించదు ఎవరైనా చూస్తే, మేబీ జాబ్ చేస్తుందో స్కావెంజర్ లాగా ఒక ఆయమ్మలాగా అట్లుందా. ఆమె ఎక్కింది, అందరం నిలుచుకొని మాట్లాడుకుంటా ఉన్నాం. క్రిస్టియన్ ఆమె అయితే అర్థమైంది అది నాకు, క్రిస్టియన్ ఆమె. అందరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఎడ చేద్దాం, అంతమంది 13 మంది ఉన్నాం కదా, ఏం కాదులే అని చెప్పాం. ఆమె ఏం చేసిందంటే, మేము ఎక్కడ ట్రైన్ ఎక్కేటప్పుడు ఎట్లుంటుందో తెలుసు కదా, ప్లేస్ ఎంత ఉంటుందో, ఎదురుగా ఉండే ప్లేస్ కొంచెం ప్లేసే. మేము అందరం 13 మంది ఉంటే అక్కడే మోకాలు వేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంది. హల్లెలూయా. నాకేం అర్థం కాదు, 13 మంది ఉన్నాం, మేము టెన్షన్ పడతా ఉన్నాం, ఇప్పుడు ఆయన వస్తాడు తీసి ఏం కాదు అందరం మాట్లాడతాం అనుకుంటే ఆమె మాత్రం ప్రార్థన చేసుకుంటుంది. శుక్రవారం ఆ రోజు నేను అనుకుంటా, అబ్బాయి ఈ ప్రార్థన చేసుకుంటుంది, మనం కూడా మనసులో చేసుకుందాం ప్రార్థన అనుకుంటా ఉంటే టీసీ ఎదురుగా వస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన మర్చిపోయి టీసీ చూస్తున్నాం, అందరం వచ్చేసాడు, టీసీ వచ్చేసాడు. అయితే ఈ మాత్రం ప్రార్థన నుంచి లేయడం ఉందా, అట్లనే కూర్చొని ఉంది. టీసీ వచ్చాడు, అరిచాడు, అందరు ఫైళ్ళు తీయని చెప్పాడు. ఫైల్ అందరికీ రాశాడు, ఆమెకు మాత్రం రాయలా. నాకు అది అసలు ఆశ్చర్యం ఉంది ఇప్పటికి కూడా. మా అమ్మకు కూడా చెప్పాను నేను, ఆమె ఫైన్ రాయలే. ఆయన మమ్మల్ని గబగబ అరిచాడు, లెక్కేశాడు, మనుషులు కూడా లెక్కేశాడు. ఆమె ఏం లే రాత్రి కూడా ఆమె లేట్లా. లాస్ట్లో అందరు డబ్బులు కడుతున్నప్పుడు లేచింది పైకి, లేచి సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అని. ఆమె కొంచెం కూడా బుద్ధి లేదు, మీకు అసలు ఎట్లా ఎక్కుతారు అట్లా ఎట్లా చెప్పి గమ్ముకి వెళ్ళిపోయాడు. ఆమె మాత్రం డబ్బులు కట్టలే, మేము అందరూ 200 ఫైన్ కట్టాం. దేనివల్ల ఇది ఇంత? ప్రార్థన వల్లనే సాధ్యమైంది, కేవలం ప్రార్థన వల్లనే. హల్లెలూయా. అంతమంది ముందు మనమైతే మోకాలు వేసి ఆ సిచ్యువేషన్లో ప్రార్థన చేయగలమా? ట్రైన్లో పక్కనే బాత్రూమ్ ఉంటుంది, కానీ ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది కూర్చొని. కాబట్టి ప్రార్థన ఏ సమయంలో అయినా సిగ్గుపడకూడదు మనం ప్రార్థన చేయడానికి. నేను మనసులో అనుకుంటున్నా, ఈరోజు 550 ఫైన్ యాక్చువల్గా, కానీ 200 కట్టించుకున్నాడు ఆయన. సో ఎక్కకూడదు, తప్పు మనదే. దానికి టికెట్ కూడా మనం రిజర్వ్ చేసుకోవడానికి లేదు, రిజర్వేషన్ చేసుకోవాలి. నార్మల్ టికెట్ లేదు, టికెట్ కూడా 200 రూపాయలే ఉంటుంది ఖచ్చితంగా. సో 500 ఫైన్ వేస్తున్నాడు, కానీ మేమందరం మాట్లాడుకొని 200 కట్టాము. ఆ మాత్రం రూపాయి కట్ల. కాబట్టి ప్రార్థన అంత శక్తివంతమైన, నమ్మాలి అంతే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అనుకుంటాం, ఆ టీసీ ఎంత ఫైర్ మీద వచ్చాడంటే ఆమెను ఏం అడగల ఆయన, కేవలం ప్రార్థన వలనే. నీవు ప్రార్థన చేసి నమ్మాలి. ఆ మోకాళ్ళు వేసి అంతమంది మీద సిగ్గుపడకుండా మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమె దగ్గర దేవుడు రూపాయి కూడా కట్టించలేదు. కాబట్టి ఏ సమయమైనా, సమయం గురించి మనం చూడకూడదు, అది సమయమా ఆ సమయమా. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నీ సిచ్యువేషన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి. ఈ సమస్య నుంచి నన్ను ఎవ్వరూ కట్టెక్కించలేరని నీకు తెలిసినప్పుడు
అది దేవుడి వల్ల మాత్రం ఖచ్చితంగా సాధ్యమే అనుకుంటాం. ఆ రోజు 11 మంది 12 మంది కట్టి ఒక్క దగ్గర విడిపించడం అనేది ఎంత అసాధ్యమైన పని. ఒక్క మనిషి కట్టకుండా ఉండి మిగతా వాళ్ళు కట్టించుకోలేని గమ్ముకి వెళ్ళిపోయాడంటే అది కార్యం కాదా? నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యం. దేవుడి కార్యాలు మన కళ్ళు లేదంటే ఎన్ని జరుగుతున్నా మనం ఇంకా అవి గ్రహించలేకపోతున్నాం. ఇంకా కూడా మనము మనుషుల మీదనే ఆధారపడుతున్నాం. ఈ సమస్య తీరుతుందా తీరదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. కాబట్టి సమయములోనైనా అసమయములోనైనా నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కొర్నేలు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థన చేశాడంట కదా. కొర్నేలు గురించి మన అందరికీ తెలుసు. ఒక్కడే చేశాడా? కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేసేవాడు. కాబట్టి నువ్వు నేను కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే 1 పేతురు 5:8 ఏం రాసింది? 1 పేతురు 5వ అధ్యాయంలో ఏం రాసిందంటే, ఈ లోకంలో గర్జించు సింహంలాగా తిరుగుతానంట అపవాది, ఎవరిని మృంగుదమా అని. కాబట్టి ఆ సింహం నోటికి నీవు చిక్కకుండా ఉండాలంటే, సింహాలను నోరును మూయించగలిగిన దేవుడికి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. జల్లెడ వేస్తున్నాడు అంట. జాగ్రత్త, అపవాది జల్లెడ వేస్తున్నాడు. నువ్వు ఆ జల్లెడలో తేలిపోతావేమో. జల్లెడ వేసి పడుతున్నారు కదా. ఈ మధ్య 2020 తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. అసలు ఈరోజు చూసిన వాళ్ళు కాసేపటికి ఉండడం లేదు. ఏం రీజన్ ఎవరికి తెలియట్లేదు ఇంతవరకు. కరోనా ఇంజెక్షన్స్ వేసుకున్న వారికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వేసుకున్న వారికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా 40 నుంచి 50 వయసులో ఉన్న వాళ్ళకే. కాబట్టి ఎవరిని మృంగుదమా అని వెతుకుచున్నాడంట. మామూలుగా తిరగడం లేదు, తిరుగుతున్నాడంట. అప్పుడు నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు కలిగిన మనము దేవుని మీద ఆనుకోవాలి. ప్రతి సమయంలో దేవునికి ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డలకి ప్రార్థన అలవాటు చేయండి. మరి మొదటిగా మనం ఏం చూసామంటే, దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టే వారముగా ఉండాలి, కానీ దేవుని మాత్రం మనము విడిచిపెట్టకూడదు. రెండవది, ఏ సమయమైనా అసమయమైనా మనము ప్రార్థించే వారముగా ఉండాలి. మరి మూడవది చూసినట్లయితే 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. ఇక్కడ జరిగినది ఏంటంటే, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వస్తున్నప్పుడు మాకు దిక్కు నీవే, ఇంకా మాకైతే మా శక్తి సరిపోదు అని ప్రార్థించే సమయం. ఈరోజు మన ఇంట్లో ఒక కీడు సంభవించింది అనుకోండి, లేకపోతే ఒక నష్టం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టేసే వారుగా ఉంటాం. కానీ నీకు ఎంత కీడు జరిగినా, ఎంత నష్టం జరిగినా నీవు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్తుంది. ఈ గొప్ప సైన్యముతో, అంటే ఇంత గొప్ప నష్టం జరిగింది నా ఇంట్లో, ఈ సమస్యతో పోరాడే శక్తి నాకు లేదు ప్రభువా, నా శక్తి అయితే కాదు, నా వల్ల అయితే కాదు, ఇది నీ వలనే సాధ్యము, నీవే నాకు దిక్కు అని నువ్వు ఆ సమయంలో ప్రార్థన చేయాలి. మనందరికీ తెలిసింది యోబు జీవితం. అంతకు మించిన శ్రమలు అయితే ఎవ్వరికి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు రాలేదు. అవునా? ఒకే దినమున ఎంతమందిని కోల్పోవడం, ఆరోగ్యం చెడిపోవడం, భార్య ఆఖరికి కట్టుకున్న భార్య కూడా ఒక మాట తూలేసింది, స్నేహితులు తిడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని విమర్శించిన వాళ్ళే కానీ అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరు లేరు. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేను చనిపోయినా చనిపోతాను కానీ దేవుణ్ణి నేనేం తిట్టను. ఎందుకంటే అప్పటి వరకు ఆయన సంతోషాన్ని అనుభవించాడు, ఎంతో లగ్జరీ లైఫ్ని అనుభవించాడు. ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదంట అక్కడ. అంత గొప్పగా బ్రతికిన ఆయన తర్వాత ఏమైపోయాడంటే అన్ని సర్వాన్ని కోల్పోయాడు. బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఏమీ లేదు. ఆఖరికి ఆరోగ్యమైన ఉంటే సంపాదించుకోవచ్చులే మళ్ళీ అన్నీ అనుకుందాం అనుకుంటే ఆరోగ్యాన్ని కూడా ఆయన కోల్పోయాడు. అటువంటి పరిస్థితిలో ఇంత శ్రమ మనకి రాలా, కానీ దీంట్లో ఒక 10% మనకు వచ్చిన, 10% కూడా కాదు, ఒక 2% వచ్చినా కూడా మనం ఏమైపోతున్నామంటే తప్పిపోతున్నాం దేవుని దగ్గర నుంచి. ఏం చేశాడు దేవుడు నాకేం చేస్తే నేను దేవుడిని స్తుతించాలి, నాకేం చేస్తే నేను దేవుడి మందిరానికి రావాలి అని మనం తప్పిపోతున్నాం. నీకు ఏ కీడు సంభవించినా నీవే నాకు దిక్కు, ఇదిగో ఈ సమస్యను దాటే శక్తి నా దగ్గర అయితే లేదు ప్రభువా, నన్ను నీవే దాటించాలి. యోసేపు ఎన్నో శ్రమలు పడి ఆ ఐగుప్తుకి వెళ్ళి ఆ ఫరో దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు. కానీ ఆ పోతీఫర్ యొక్క భార్య
ఏం చేసిందంట, ఆయన ఎంతో శోధించేది. అయినా కూడా ఆయన ఏ మాత్రం శోధనకి లొంగక ఆ పోతీఫర్కి నేను అన్యాయం చేయను, నా ప్రభువుకి నేను అన్యాయం చేయను, ఇది నా వల్ల కాదు అని తప్పించుకొని తిరిగేవాడు. ఈమెకి ఏం చేసిందంటే కోపం వచ్చి ఇదిగో నన్ను బలాత్కారం చేయబోయాడు అని చెప్పి ఆయన్ని చెరసాలలో వేయించింది. ఆ సమయంలో నేను ఇంత పని చేశాను, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను కదా, ఇన్ని కష్టాలు అనుభవించాను, అన్నం చేత తోలివేయబడ్డాను, పట్టవేయబడ్డాను, ఎన్ని శ్రమలు అనుభవించాను, బానిసత్వం నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చి ఏదో కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను కదా అనుకునే సమయంలో మళ్ళీ తీసుకొచ్చి నన్ను చెరసాలలో వేశాడు ఈ ప్రభు అని అనుకున్నాడా? అనుకోలే. ఆ చెరసాలలో కూడా దేవుడిని స్తుతించాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కష్టం మీద కష్టం వచ్చి కొంచెంగా నెమ్మది వస్తున్న సమయంలో మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దేవుడిని మనము ఇన్ని శ్రమలు పెడుతున్నాడు, అసలు అవసరమయ్యే దేవుడు అని పక్కన వాళ్ళు మనల్ని అన్నప్పుడు మనం కొంచెం ఆలోచన చేస్తామన్నమాట. నా ముందే ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు దేవుడిని విడిచి మరలా లోకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఏమొచ్చింది దేవుని వల్ల? ఈయన కూడా అంతే, ఆ దేవుడి లాగానే కదా. ఇప్పుడు అన్ని దేవతలు విడిచి ఈ దేవుడికి ఎందుకు వచ్చాను, నేను ఎందుకు నమ్మాను, నేను ఈయన నిజమైన దేవుడిని గుర్తిరిగి ఈ దేవుడికి వస్తే ఈయన కూడా మళ్ళీ ఇదే శ్రమలు పెడితే ఇంకా ఈయనకి ఏం తేడా? మళ్ళీ ఇక్కడ రావడానికి ఎందుకు నేను ఇక్కడ రావాలి, ఆ దేవుడిని విడిచి ఎందుకు రావాలి అని ఆలోచన వస్తుంది అనమాట. అపవాది ఎన్నో రకాలుగా మనం శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, ఎన్నో రకాలుగా పడదవేయాలని చూస్తాడు. కానీ నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఎంత కీడొచ్చినా దేవుడిని నీవు విడిచిపెట్టకూడదు. కాబట్టి మూడవదిగా మనము యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవే మాకు దిక్కనాలి, నువ్వు చంపితే చంపు, అంతేగాని నిన్నైతే నేను విడిచిపెట్టను. యాకోబులాగా పెనుగులాడాలి దేవునితో ఏ సమయంలో. నేను మరి ఆఖరాగా మనం చూసినట్లయితే నీకున్న దాంట్లో దేవుడికి నీవు ఇవ్వాలి. ఈ మాట విన్నప్పుడు మనకు మొదట ఎవరు గుర్తొస్తారు? ఆ యొక్క పేద విధవరాలు ఉన్నటువంటి తన జీవనాన్ని 2 కాసులు దేవుడికి ఇచ్చేసిందంట. కానీ ఈరోజు మనము సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వగలిగినది కూడా ఇవ్వలేకపోతున్నాం. నీ ఆస్తిని దేవుడు అడగలేదు, నీ యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు అడగలేదు, నీ అందాన్ని దేవుడు, నీ సౌందర్యంలో నేను కోరుకోవటం లేదని చెప్తున్నాడు. పై రూపమును లక్ష్య పెట్టట్లేదు. మనం దేవుడికి ఇవ్వవలసింది ఏంటి? సమయాన్ని, నీ హృదయాన్ని, నీ యొక్క దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఎన్నోసార్లు మనం వింటున్నాం. దశమ భాగాన్ని ఎప్పుడు కూడా మీరు దొంగిలించకండి. అననీయ సప్పీరా గురించి తెలుసు కదా మనకి. పొలం అమ్మి డబ్బులు దాచుకున్నారు, ఇదే మాకు వచ్చింది అన్నారు. ఇద్దరు ఏమైపోయారు? జీవాన్ని కోల్పోయారు, మరణం కొని తెచ్చుకున్నారు. కాబట్టి దేవుడిని మనము దొంగిలించకూడదు. దేవుని దశమ భాగాన్ని దేవుడికి ఇచ్చేయాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. మనకు తెలుసు ఆ సారేపతి విధవరాలు. చూడండి ఒకసారి ఆ మాట చూసి మనము ముగించుకుందాం. 1 రాజులు 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 1 రాజులు 17 చదువుతున్నాను, 12వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నా కొరకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఇది మనం చదువుకుంటా మనం వెళ్తే ఇక్కడ ఒక సారేపతి విధవరాలు ఉందన్నమాట. ఈ సారేపతి విధవరాలకి ఇంకా ఆమె దగ్గర ఆమె బిడ్డను పోషించుకోవడానికి ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు, చనిపోదాము అనుకుంది. ఆమె దగ్గర ఏముందంటే కొంచెం పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, అది కాల్చుకొని తిని ఇంకేం మిగలదు, చచ్చిపోదాం మన ఇద్దరం ఈ రోజుకి తిని అనుకున్న సమయంలో దైవజనుడు వచ్చి ఆమెని, నా కోసం ఒక రొట్టెని తీసుకొస్తావా కాల్చాను అనే మాట చూడండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని కొన్ని పుల్లలు ఏరుకొట్టకై వచ్చి తినండి. అంటే నేను ఇది చేసుకోవడానికి పుల్లల కోసం వచ్చాను, నా దగ్గర ఏమీ లేదు, అప్పాలు లేవు, ఏమీ లేవు, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ పుల్లలు ఏరుకొని పొయ్యి కాల్చుకొని మేము చచ్చిపోదాం అనుకుంటే ఆయన ఏమంటాడంటే, పొయ్యి ఆ రొట్టెని నా కోసం చేసుకోరా అంటాడు. అంటే ఉన్నది కొంచెమే, ఆ కొంచెాన్ని నాకు ఇచ్చే అంటున్నాడు ఆయన. ఆ కొంచెం నాకు ఇచ్చే అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే చేసి ఆ దైవజనుడి మాటకు లోబడి చేసి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఆమెకి ఉన్నదంతా ఆయనకి చేసి పెట్టేసింది. వచ్చిన ఒక్క రొట్టెని ఆమె చేసి పెట్టేసింది ఆయనకి. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? సమృద్ధి. హల్లెలూయా. సమృద్ధి. ఉన్నదంతా దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు పంపిస్తాడు. అది మన ఊహకి అందవు, అసలు మనకి జరిగేది కూడా తెలీదు. మనం కానీ చూసినట్లయితే పేతురు చెరసాలలో వేసినప్పుడు ఆయన
26 అధ్యాయంలో కనిపిస్తుంది. అపోస్తుల కార్యంలో అనుకుంటారు 12-26 ఉంటుంది. ఆయన చెరసాలలో పట్టబడినప్పుడు సంఖ్యలతో బంధించబడినప్పుడు దేవదూత వచ్చి హేరోదు ఆయన్ని పట్టుకొని చంపాలి. స్టెఫెనుని చంపిన కాలంలో జరుగుతుంది ఇదంతా. బర్నబా పేతురు కలిసి సువార్త చేస్తున్నప్పుడు చెరసాలలో చెరొక పక్క మనుషుల్ని పెట్టి సంఖ్యలతో బంధించి ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన్ని విడిపించి ఆ ద్వారాన్ని తెరుచుకుంటూ బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆ బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా అది ఆయనకు తెలియదు, ఇది నిజంగా జరుగుతుందా, ఇది దర్శనమా అని తెలియదు అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదంతా ఎట్లా జరిగింది నా జీవితంలో అని. అంటే ఒక్కొక్కసారి నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ నీకు తెలియకుండానే దేవుడు వాటన్నిటిని తప్పిస్తూ వస్తాడు. కానీ మనం గ్రహించలేము. హల్లెలూయా. మనం గ్రహించలేము నిజంగా ఇది ఎలా జరిగిందా, ఇది ఎలా తప్పించుకున్నామా అని తర్వాత మనం ఆలోచన చేస్తే అప్పుడు దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మనకి బయలుపడతాయి. కాబట్టి నువ్వు అనుకుంటావు నా దగ్గర ఉన్నది ఇది ఇచ్చేస్తే నాకు రేపటికి ఎట్లా, ఎల్లుండికి ఎట్లా, ఇంకా ఈ నెలంతా ఎట్లా అని మనం అనుకుంటాం. కానీ ఇచ్చి చూడండి దేవునికి ఒకసారి. మనస్ఫూర్తిగా సనుగులతో గొనుగులతో దేవునికి మనము ఇవ్వకూడదు. మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తే దేవుని ఆశీర్వాదాలు ఎట్లుంటాయి మనం కళ్ళారా చూస్తాం. మన జీవితాలలో సమృద్ధిని చూస్తాం. ఆ విధవర 2 ఇచ్చేసింది. ఆ పాపపు స్త్రీ అయితే ఎంతో విలువైనటువంటి ఆమె కూర్చుకున్న డబ్బులతోటి ఎంతో విలువైన జటామాంసి అత్తను తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగిందంట. ఇంత విలువైన దాన్ని నాశనం చేసిందని అందరూ అక్కడ తిట్టుకున్నారు. కానీ దేవునికి ఇచ్చిన తర్వాత ఆమె గొప్ప సాక్షిగా మిగిలిపోయింది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కొరతలు ఉంటాయి, అయినా కూడా ఆ కొరతల్లో నుంచి నీవు దేవునికి ఇయ్యగలిగితే సమృద్ధి అంటే ఎలా ఉంటుందో నీవు చూస్తావు. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి నీవు చూస్తావు. కాబట్టి ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిగా దేవుని కోసం దేన్నైనా మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. రెండవదిగా ఏ సమయంలోనైనా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మూడవదిగా కీడు సంభవించినప్పటికీ కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. నాలుగవదిగా మనము నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వడానికి నీవు వెనుక తిరగకూడదు. అది నీకు కొంచెం ఉన్నా సరే ముందు దేవునికి ఇచ్చి తర్వాత నీవు తిను. ఇలా చేసినప్పుడు చూడండి, కీర్తన 119, 126 వచనం. నీవు ఇలా చేసిన తర్వాత 119, 126 జనులు నీ ధర్మశాస్త్రం నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఇవన్నీ నువ్వు కానీ చేయకపోతే, ఎందుకంటే మనము దేవుణ్ణి విసర్జించేస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని విసర్జించేస్తున్నాం, దేవుని ఆజ్ఞల్ని విసర్జించేస్తున్నాం, ఆయన మాటల్ని మనము పక్కన పెట్టేస్తున్నాం. ఇదే సమయం అంటున్నాడు ఆయన. దేనికి? తన క్రియ జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే చెప్పాం కదా, ఒక పక్క ఈ యొక్క అపవాది జల్లెడ వేస్తున్నాడు, మరొక పక్క దేవుడు తన క్రియ జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడంట. ఇప్పటికైనా మనం మెలకువ కలగాలి. ఇంకా మనము దేవుని దూరంగా ఉన్నామే, మన హృదయాన్ని దేవునికి మన ఆకారం మాత్రం దేవునికి దగ్గరగా ఉంది, హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. కాబట్టి నీ క్రియలను గుర్తెరగాలి. సమయం ఇదే అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చూస్తే కీర్తన 125 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉండేది. కాబట్టి దేవుని మీద ఆనుకోవాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. కదలక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టే విషయంలో నీవు కదలకుండా స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు తన క్రియని ఏమైతే నీ మంచి క్రియ చేయాలనుకుంటున్నాడో, చెడు క్రియ నీ విషయంలో జరిగించాలనుకుంటున్నాడో దానిని నిన్ను తప్పిస్తాడు. మంచిదైతే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, చెడు అయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆఖరి మాట 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. కాబట్టి ఆయన క్రియ జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అపవాది జల్లడేసి పడుతున్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నీ మొర ఆలకించాలి అంటే ఇవన్నీ కలిగి స్థిరమైన బుద్ధి, స్థిరంగా నువ్వు కదలకుండా ఉంటే నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. ఇవన్నీ నేను చేసి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నా విషయాలు ఎందుకు జరగదని నీవు ప్రశ్న వేసుకొని దేవుడి యొద్ద మొరలిడు. ప్రభువా, ఇదిగో నేను నీకు నాకు తెలుసు, హిజ్కియాలాగా నీకు ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నేను నీతిమంతురాలని అనుకుంటున్నాను. కాబట్టి నాలో ఏమైనా చెడుంటే తీసివేసేయి, నన్ను నీతిమంతురాలుగా తీర్చు, నా యొక్క శ్రమలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నీ పాపాలన్నింటినీ క్షమించి నీ యొక్క తలంపులను, నీ యొక్క క్రియలను ఎరిగి నీకు ఫలం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడంట. కాబట్టి మనమే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి.
ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నిన్న మీ అందరికీ నా వందనాలు. చెప్పబడిన వాక్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ముఖ్యంగా ప్రార్థన చేస్తాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చెప్పబడిన వాటి ఫలితాలను